వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద స్పెషల్ షో. నాతో పాటు భూమి ముందుకి రొటేట్ అవుతూ ఉంటే ఈయనకి మాత్రం ఏజ్ వెనక్కి వస్తూ ఉంటుంది. ఇప్పటికే మీరు అందరూ చాలా ఈజీగా గెస్ట్ చేసేసి ఉండొచ్చు. హీఈస్ నన్ అదర్ దాన్ మన బ్రహ్మాజీ గారు, వన్ ఆఫ్ ది డియరెస్ట్ అజాత శత్రు ఆఫ్ టాలీవుడ్ అని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సార్ నమస్తే. నమస్తే. ఎందుకు సార్ నవ్వుతున్నారు? చాలా ఎంబ్రాసింగ్ ఫీల్ అవుతున్నాను. ఎందుకు అట్లాగా? అంత పొగుడుతుంటే అన్ని నిజాలే కదండి. తట్టుకోలేకపోయాను. కానీ నిజంగా ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్ అండి. అందరూ చాలా గ్రేస్ఫుల్గా ఏజ్ అవుతుంటే మీరు చాలా గ్రేస్ఫుల్గా రీఏజ్ ఎలా అవుతున్నారు చెప్పరా ప్లీజ్. దిస్ ఇస్ ఈ ఇంటర్వ్యూ 8 ఇంటర్వ్యూలు ఇచ్చుంటాను. 8 ఇంటర్వ్యూలు ఇదే ఫస్ట్ క్వశ్చన్. అంటే ఇది జగమెరిగిన సత్యం కదా, ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి అని అందరూ తెలిసిందే, వదిలేండి ఇంకేముంది. ఏం తెలుసు సార్, ఆన్సర్ చెప్పలేదు కదా. అందరికీ తెలిసిందే ఏముంది. మీరు చెప్పండి సార్, నేను తెలుసుకోవాలనుకున్నా, నాకు తెలీదు, మీరు చెప్తే. ఏమై ఉంటుంది మీరు చెప్పండి పోనీ. యూజువల్గా ఈ క్వశ్చన్ అడిగాం అనుకోండి సార్, ఎవరన్నా ఏం చెప్తారో తెలుసా? చాలా కెమెరా ఫ్రెండ్లీగా కంటెంట్మెంట్, సంతోషం, లోపల నుంచి చేసే పని పట్ల ఆనందం, ఇట్లాంటివి కాదు సార్. నిజం చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి సార్ ఒక ఫుల్ అయిన ఆన్సర్. ఫుల్ అయిన ఆన్సర్ అంటే డైలీ మందు తాగండి, యంగ్గా ఉంటారు. నాన్ వెజ్ తినండి, దొబ్బి తినండి, బాగుంటుంది. డైలీ బిర్యానీ తినండి, మంచి హెల్తీగా ఉంటుంది. కక్క మొక్క రోజు ఉంటే హ్యాపీగా. మంచి తెలుగు సినిమాలు రోజు కూడా చూడండి, రిలీజ్ అయిన ప్రతి సినిమా చూడండి, హ్యాపీగా ఫిట్గా ఆనందంగా ఉంటారు. ఇంతకన్నా కావాల్సిందే ఉంది మనకి. అందులోంచి ఒక 100 అర్థాలు ఎత్తుక్కోవచ్చు అన్నది మాత్రం నాకు అర్థం. ఉన్న స్ట్రైట్గా చెప్పాను, శుభ్రంగా తినండి. సో మినిమం ఒక 3 to 4 hours, ఒక 5 hours అన్న వర్కౌట్ చేస్తారా సార్ మీరు? అంత చేస్తే అలాగే ఇంకా 45 minutes చేస్తాను అంతే. 45 minutes ఇంటెన్స్ యాక్టివిటీ, 1 hour. డన్ సార్. మీ ఫిట్నెస్ సీక్రెట్ అయితే కొంచెం ఒక 1% అర్థమైంది మీరు ఎంత వ్యంగ్యంగా చెప్పినప్పటికీ కూడా. బట్ స్టిల్ గెటింగ్ ఆన్ టు ద మూవీ సార్. బాపు ఫాదర్ సూసైడ్ స్టోరీ. ఈ సినిమాలో కంప్లీట్గా ఒక తెలంగాణ యాక్సెంట్తో యూ హెవ్ బిన్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్. తెలంగాణ యాక్సెంట్కి సంబంధించి స్పెసిఫిక్గా అంటే ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో ఆ యాక్సెంట్లో ఆ స్లాంగ్ బ్యూటీ ఉంటుంది చూసారా, స్పెసిఫిక్గా యూ హ్యావ్ వర్క్డ్ ఆన్ దాట్? లేదు అంటే ఇక్కడే ఉంటున్నాం కదా, తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి ఎప్పుడు వినపడుతుంటుంది. అందరితో మాట్లాడుతుంటాం కదా, జనరల్గా తెలంగాణలో ఉంటున్నాం, తెలంగాణ వాళ్ళతో మాట్లాడుతుంటాం కాబట్టి ఆటోమేటిక్గా తెలియకుండా లోపలకి వెళ్ళింది తెలుసు. ఒక విలేజ్ ఇంటీరియర్ అంటే కొంచెం జాగ్రత్తగా విని ప్రాక్టీస్ చేసి చేయడం, జాగ్రత్త తీసుకున్నాం అంతే. ఒక రకంగా సార్ ఈ సినిమాతో హీరోగా కూడా ఇంకొక ఇన్నింగ్స్ ఆఫ్ యువర్ కెరియర్ స్టార్ట్ చేశారని యాక్సెప్ట్ చేయాలి. ఇందులో నేను ఎక్కడ హీరో, బాపు అన్న పేరేమో మా ఫాదర్, ఆయన ఫాదర్ స్టోరీ అక్కడ ఉన్నాడు, ఆ బలగం హీరో, నేను క్యారెక్టర్ చేశాను అంతే. అలా చెప్పడం మీ మోడెస్టీ, మీ హంబల్నెస్. మళ్ళీ నా వెంటనే ఇలాంటి డైలాగ్ ఒకటి అనాలి సార్, ఎంత డౌన్ టు అర్త్ సార్ మీరు అన్న వెంటనే నాదొక డైలాగ్ పడాలి. అంత శ్రమ మీకు ఇవ్వను కానీ బట్ మీరు అంత శ్రమ పడద్దు. జెన్యున్గా అదే నేను మెయిన్ ఇంపార్టెంట్ రోల్ చేశాను కదా, మీకు తెలుసు కదా. ఇప్పుడు కదా సార్, మాకు మేము సలార్, ఇప్పుడు దేవరా ఎవరు హీరో? ఎవరు సార్? దేవరా సినిమా సపోజ్, ఆబ్వియస్లీ అండర్స్టూడ్, అంతే కదా. సో అలాగే బాపు అంటే బ్రహ్మాజీ గారు హీరో, అండర్స్టూడ్. బాపు అంటే దాని అర్థం ఏంటి? ఫాదర్ అని. ఎవరు ఫాదర్? బ్రహ్మాజీ ఫాదర్. బ్రహ్మాజీ ఫాదర్ ఎవరు? ఈయన ఫాదర్ ఆఫ్ ఎవరు అంటే అప్పుడు బ్రహ్మాజీ అని వెంటనే వస్తుంది కదా. బ్రహ్మాజీ ఫాదర్, కొడుకులు ఉంటారు, కొడుకు ఫాదర్, అలాగే అంతే. ఆయన కొడుకు. సరే సార్, యువర్ ఆన్సర్. మై ఫాదర్ స్టోరీ అండి అది, మై ఫాదర్ సూసైడ్ స్టోరీ. సరే సార్, యు ఆర్ బీయింగ్ వెరీ హంబల్, వెరీ మోడెస్ట్, వెరీ డౌన్ టు అర్త్. అసలు మీరు సూపర్ సార్. నేను సూపరే. ఓకే సార్, మూవింగ్ అహెడ్, టైటిల్ చూస్తే బాపు ఫాదర్ సూసైడ్ స్టోరీ, టైటిలే అంత ఇంటెన్సిఫైడ్గా పెట్టినప్పుడు అంటే ఈ సినిమాలో మీ ఫాదర్ మరణానికి మీరు కారణమా? నేను పోతానంటే లేదురా నేనే పోతానంటాడు. సో ఆయన సూసైడ్ చేసుకుంటాడని వెయిటింగ్ మీద చేసుకుంటాడా లేదా, ఎలా చేసుకుంటాడు అన్నది మనకి ఇందులో ఉన్న క్యూరియాసిటీ పాయింట్. సో ఆయన అయితే పంపించడం గ్యారంటీ ఈ సినిమా ద్వారా. ఈ సినిమాలో తెలీదు, అదే సస్పెన్స్. రైట్ సార్.
సో ఆ సస్పెన్స్ని మెయింటైన్ చేద్దాం, బికాస్ సినిమా చూసిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేసే పాయింట్స్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదాల్చుకోవట్లేదు మిమ్మల్ని కూడా. బట్ అదర్ దాన్ దిస్ మూవీ సార్, జనరల్గా కూడా నేను నా ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా బ్రహ్మాజీ అని అంటే అందరితో మంచిగా ఉండే ఒక స్టార్, ఒక అజాత శత్రువు అన్న ఒక ఇంప్రెషన్ డెఫినెట్లీ మీరు అది ఒక ట్యాగ్లైన్ లాగా ఫాలో చేస్తున్నారు. అలా క్రియేట్ చేశా. కాదంటారా? అవును కదా సార్, మీరు అలా క్రియేట్ చేశారు అని అంటే నాకే మీరు అది ఓహో మీరు అలా అనుకోండి అన్నట్టు అనిపించింది. మీరు అలా చెప్తున్నారు, చెప్పండి. సో నా పాయింట్ ఏంటంటే అంటే నాన్ కాంట్రవర్షియల్ పర్సన్గా బ్రహ్మాజీ ఉన్నప్పుడు కొంత పొలిటికల్ హీట్ని ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఎదుర్కొన్నారు. అది ఇంటెన్షనల్లా యాక్సిడెంటల్లా అన్నది పక్కన పెడితే ఆ సిచ్యువేషన్కి సంబంధించిన ఒక వివరణ మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? లేదు యాక్సిడెంటల్ అది ఇంటెన్షన్ ఏంటంటే అసలు వాట్ డస్ దట్ ఇన్సిడెంట్ టెల్ అబౌట్? మీరు ఏ రకంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు? పొలిటికల్ హీట్ నాకు అసలు పాలిటిక్స్కి నాకు సంబంధం లేదు. అప్పుడప్పుడు జరిగేదాన్ని నేను కొంచెం ఖండించడం కానీ లేకపోతే రియాక్ట్ అవ్వడం కానీ చేస్తుంటా, అంతే తప్పించేది. ఇప్పుడు అది కూడా వద్దని మానేసుకున్నాను, ఇంకా వేస్ట్ అని. ఎక్స్ప్రెస్ చేయడం కూడా అనవసరం వేస్ట్ అంటే ఎందుకు సార్ అంత పొల్యూట్ అయిపోయారు జనాలు అందరూ. బిఫోర్ ఇట్ వాజ్ వెరీ నైస్, ఫన్ లవింగ్, మంచి ఫ్యాన్స్, వాళ్ళ ఇంటరాక్షన్ ఉండేది. ఒక 5 years బ్యాక్ ఇప్పుడు బాగుండేది నీట్గా అంతా. ఇప్పుడు ఎవ్రీథింగ్ మోటివేషన్ ఈజ్ డిఫరెంట్. ఓకే, వాట్ ఎవర్ పెయిడ్ వాట్ ఎవర్ దిస్ థింగ్ హెస్ కమ్. ఆ జాబ్ ఇప్పుడు సోషల్ మీడియా జాబ్స్ వచ్చినాయి. సో ఎవడనే ఉన్నా అంటే వాడి మీద రాయడం అనేది ఒక ప్రొఫెషన్ తయారైంది. అందుకని వాళ్ళతో ఎందుకు మనకు పెంట, దూరంగా ఉందాం. అదర్వైజ్ కూడా మీరు ఇందాక అన్నట్లు సొసైటీలో జరిగిన ఇష్యూస్కి సంబంధించి ఒక వాయిస్గా యూ వాంటెడ్ టు స్పీక్ ఇట్ అవుట్ ఆర్ దాన్ని ఖండించడము, అప్రిషియేట్ చేయడము వాజ్ బ్రహ్మాజీ. బట్ ఇప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ పొల్యూట్ అయింది కాబట్టి యూ సేయింగ్ మీరు అది స్టాప్ చేశారు అని అంటున్నారు. చేద్దామని ఇంకా చేయలేదైతే అంటే అదే చేసే ఆలోచన చేసినట్టే. సో మరి ఇప్పుడు మీ ఎక్స్ప్రెషన్ని బయటికి రావాలి అని అంటే మీరు చెప్పనంటున్నారు, మీరు ఎక్స్ప్రెస్ చేయనంటున్నారు. వేస్ట్. మనం చెప్పడం వల్ల అరవడం వల్ల ఏం జరగదు. ఏదన్నా ఒక సిచ్యువేషన్ని మీరు దాన్ని హ్యాండిల్ చేయడం వల్ల లేకపోతే మీ వాయిస్ బయటికి రావడం వల్ల ఎవరికన్నా న్యాయం జరిగినట్లు కానీ సమాజంలో మార్పు వచ్చినట్లు కానీ ఏం రాదు, ఉత్తిదే. మనుషులు మారరు, వేస్ట్ అండి. యాక్చువల్గా ఎవరి పని చాలా హర్ట్ అయినట్లు అర్థం అవుతుంది సార్. హర్ట్ కాదు, వాళ్ళ పెంపకం బాగాలేదు చాలామంది. సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, ఏం రాస్తున్నారో వాళ్ళకి తెలియదు. సో సెన్సిబుల్గా ఉన్న వాళ్ళతో మనం ఇంటరాక్ట్ చేయడం బెటర్. కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు, వెల్ బ్రాటప్, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు ఎలా మాట్లాడతాడు, చదువుకున్నవాడు ఎలా మాట్లాడతాడు, అప్పుడు వేరు, వాళ్ళకి ఆన్సర్ చెప్పచ్చు. చదువు ఉండదు, సంజయం ఉండదు, పెంపకం ఉండదు, వాళ్ళు కూడా మనతో ఇంటరాక్షన్ బికాజ్ యాక్సెస్ ఉంది కాబట్టి కదా. 2 మాటలు నేను ఈయన తిడుతున్నానన్నా. కానీ సార్ ఒక మీడియాలో ఉన్న ఒక సెలబ్రిటీ లైఫ్ అంటే ఎప్పుడు ఒక అద్దాల మేడలో ఉన్నట్టే ఉంటుంది. రాళ్ళు పడచ్చు, పూలు పడచ్చు కదా. నాకెందుకులే అనుకునే వాళ్ళు అనుకుంటారు, పూలే బెటర్, రాళ్ళు ఎందుకు. బట్ దిస్ ఇస్ మై డ్యూటీ అని ఫీల్ అయినప్పుడు వి యూజువల్లీ ఎక్స్ప్రెస్ అవుట్. అవునవును, వాళ్ళు అనుకునే వాళ్ళకి భయపడి భయపడడం కాదులేండి. అది ఏమంటే కొందరు చూస్తే అసహ్యం ఉంది తప్పించి భయపడడం కాదు. మేబీ ఫైట్ నేను పలానా దానికి ఇష్యూ మీద రియాక్ట్ అయితే చాలామంది హెల్ప్ అవుద్దంటే ఐఎమ్ రెడీ ఎనీ టైం. ఎవరికో భయపడి కాదు. బట్ అదర్వైజ్ ఆల్సో మీరు అన్నట్లు ఆ సెన్సిబుల్గా మీరు మాట్లాడే మాటలు కానీ మీరు రియాక్ట్ అయ్యే అంశాలు కానీ ఓవరాల్గా జనరల్గా మాట్లాడితే కూడా యూ హ్యావ్ దట్ టింజ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది. సో యూ హ్యావ్ టు వెంట్ ఇట్ అవుట్ కదా, యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ పీపుల్ కదా అన్నది ఉంది ఒక పాయింట్. అవును, యాక్చువల్గా నిజమే మీరు చెప్పింది. మీన్స్ సైలెంట్ కూడా అది నేరం, బీయింగ్ సైలెంట్ అన్నది. బట్ ఇప్పుడు అంటే వాటి యొక్క పొల్యూట్ అయిపోయింది. మనం నిజంగా హెల్ప్ చేసినా మళ్ళీ నెగిటివ్ వస్తుంది. నేనంటే నేను కాదు, ఎవరికైనా హెల్ప్ చేస్తే అరే నాకెందుకు చేయలేదురా, మాకెందుకు చేయరా, ఇలాగా రకరకాల ఎందుకు, అదేదో మనం చేసేది కామ్గా చేసుకుంటూ పోతే బెటర్ అని ఫీలింగ్ ఉంది అంతే. బట్ అదర్వైజ్ ఆల్సో సార్ మీరు చాలా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం కాకుండా ఎవరికైనా హెల్ప్ చేస్తూ అలాంటి సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారా?
ఏం చేస్తారు తెలుసుకోవచ్చా? అంటే కుడి చేతికి చేసేది ఎడం చేతికి కూడా తెలియకూడదు అంటారు, అంతే. బట్ స్టిల్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అంటే అలా కాదు, ఇప్పుడు నాకు యానిమల్ డాగ్ లవర్ని, సో డాగ్స్ నేను చాలా ఫుడ్ పెడుతుంటాను బయట. అక్కడ పలానా ఏరియాలో మేము అంతకుముందు పాతింట్లో ఉండేవాళ్ళు, అక్కడ డాగ్స్ మేము భోజనం పెట్టేవాడిని. అక్కడి నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఆ డాగ్స్ ఎవరు పట్టించుకోరు కాబట్టి నేను వేరే మనిషిని పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ ఫుడ్ పెట్టేస్తుంటాను అలాగా. సో ఐ టేక్ కేర్ ఆఫ్ యానిమల్స్ అండ్ ఆల్ దాట్. So you have a very caring heart and you are definitely a sensible person whom which many people fail to realize at times. That doesn't bother, doesn't matter to me. Got it, sir.